క్రైస్తవుడు. ఈరోజు క్రైస్తవుడు కాదండి, నీకు రావాలి. క్రీస్తులో ఉన్న నీ కోసం వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఏంటి ఈమె నోట్లోకి అస్సలు అండి పవిత్రాలండి, నేను మనుషులను భలే ఉంటుందండి, పీస్ఫుల్గా ఉంటుందండి. అయ్యి బాబా ఈయన నోట్లోంచి బూతులే రావండి, దేవుడు పెట్టలండి. నిజంగా ఈ దేవుడు పెట్టి కాబట్టి బూతులు రావు, దేవుడు పెట్టలు కాబట్టి మందు తాగరు, సిగరెట్ కాల్చరు. అయ్యి బాబా లోకంలో ఉండరండి అని చెప్పి నీ కోసం సాక్ష్యం చెప్పాలి, మన కోసం సాక్ష్యం చెప్పాలి. అబ్రాహాం కోసం ఈరోజు మనం చదువుతున్నాం. మనందరూ అబ్రాహాం కుమారుడు అని ఎందుకు వచ్చింది? ఆయన రోజు విధేయత కలిగాడు కాబట్టి, ఆయన ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనందరికీ అబ్రాహాం కుమారుడు కుమార్తె పేరు వచ్చిందండి. ఆయనకు తెలుసు ఏ టైంకి ఇవ్వాలో, ఆయనకి తెలుసు ఏ టైంకి ఆపాలో, ఆయనకి తెలుసు ఏ టైంకి నువ్వు ఎదగాలో, ఏ టైంకి నువ్వు ఇంట్లో ఉండాలి, ఏ టైంకి ఆయనకి తెలుసు. నువ్వు కంగారు పడిపోకూడదు. ఆ నిమిషం ఆగిపోయి ఉంటే, ఆ నిమిషం అలా ఉండిపోయి ఉంటే అబ్రాహాం కుమార్ చచ్చిపోతాడా అండి? దేవుడు రాకపోతే చచ్చిపోయేవాడండి, చచ్చిపోయేవాడే. కానీ సరైన టైంలో వచ్చాడండి, సరైన టైంలో. నా దేవుడు నీ జీవితంలో సరైన టైంలో రావాలంటే దాన్ని మొదటిగా ఏం చేయాలో తెలుసా? నువ్వు దేవుడిని ప్రేమించాలి. దేవుడు ప్రేమిస్తే ఏమవుతుంది? విధేయత కలిగి జీవిస్తూ ఉంటావు. ఎందుకంటే నువ్వు దేవుడిని ప్రేమించావు కాబట్టి. దేవుడిని ప్రేమించిన వాళ్ళు ఆటోమేటిక్గా విధేయత కలిగి ఉంటారు. ఆయన విధేయత కలిగి ఉంటే నువ్వు విశ్వాసంతో ఉంటావు. అబ్రాహాంకి ఏదైనా సరే నా దేవుడు నా కోసమే అది చేశాడు, సో నేను దేవుడికి ఇచ్చేస్తాను. ఈరోజు నీకు మంచి ఉద్యోగం ఉందా? ఉద్యోగంలో దేవుడిని కనపరచు. వ్యాపారం ఉందా? వ్యాపారంలో దేవుడిని కనపరచు. నీ కుమార్తె వల్ల దేవుడిని కనపరచు. నీ భర్త వల్ల దేవుడిని కనపరచు. గణపరచు, ఆరాధించు దేవుణ్ణి. ఈరోజు ఎలా ఉన్నావు దేవుడి కోసం? మనం ఎలా జీవిస్తున్నాం? తమ్ముడు చచ్చిపోయాడండి. ఈరోజు మన జీవితాల్లో కోసం చెప్తాను, చిన్న నేను ముగించేస్తాను, ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. ముగించానండి, ఒక్క 10 నిమిషాలు. ఎందుకంటే ఈరోజు నాది ప్రయాణం ఉందండి. రండి ముగించేది 10 నిమిషాలు అండి. నేను సీరియస్గా ఉన్నారండి, క్షమించాను. తమ్ముడు చచ్చిపోయాడంట. తమ్ముడు చచ్చిపోతే తెలుసా? తమ్ముడు చచ్చిపోతే గుర్తొస్తున్నాయండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, దుఃఖం. మార్త వచ్చిందండి. ఎవరు? మార్త వచ్చింది. దేవుడికి యేసుక్రీస్తుకి పిలిచారు, యేసుక్రీస్తు రమ్మని పిలిచారు, కానీ దేవుడు రాలేదండి, వాళ్ళ ఇంటికి రాలేదు. లాజరు చనిపోయాడు అని ఆ దేవుడికి ఎందుకంటే దేవుడి సువార్తలో బిజీ అయిపోయాడు కాబట్టి రాలేదండి. ఆ తర్వాత 4 రోజుల తర్వాత దేవుడు వచ్చాడండి. ఎక్కడికి? మార్త మరియ ఇంటికి వచ్చాడు. ఆ ప్లేస్కి వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు మార్త ఏమంటుంది తెలుసా? అయ్యా ముందుగా వచ్చుంటే నా తమ్ముడు బతికేవాడయ్యా, నా తమ్ముడు బతికేవాడు. దేవుడికి తెలుసా తెలీదా? మరి తెలిసిన దేవుడికి నువ్వు చెప్పడం ఏంటి? అక్కడ మాట ఏదైతే చెప్పాలో అది చెప్తలేదు. ఈరోజు దేవుడు నీకు ఏదైతే వినపాలో అది నువ్వు చెప్తలేదు, అది నువ్వు మాట్లాడట్లేదు, దానికోసం నువ్వు డిస్కషన్ చేయట్లేదు. ఎవరో ఏదో వాళ్ళు, నువ్వు ఫస్ట్ నీ జీవితం కోసం నువ్వే, మన జీవితం కోసం మనం ఆడాలి. ఆయన దగ్గర ఆయన మొర పెట్టుకోవాలి. అంతేగాని తండ్రి అది హిందువే, అన్నుడే, ఆడి బాగా ఇల్లు కట్టాలి, నీకెందుకమ్మా, నీకెందుకయ్యా, నీకెందుకు? ఏంటి? నా దేవుడు, మనం పూజించే ఈ దేవుడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ఎందుకో తెలుసా? చెప్తాను వినండి. ఎందుకు ఇంత ధైర్యంగా యేసుక్రీస్తు నమ్ముకున్నామని ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తాను తెలుసా? ఏంటి? అన్ని దేవుళ్ళు ఉన్నారండి. ఏ గుడ్డువాడికి కళ్ళు ఇచ్చాడండి. ఏ విచారం చేస్తున్న స్త్రీని అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళతో కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. అక్కడ సమాధానం ఏమిచ్చాడో తెలుసా? పాపం చేసేవాడు, పాపం చేయనివాడు ఎవరైనా సరే ఆ రాయి ఇస్తాను అని చెప్పి ధైర్యంగా చెప్పాడమ్మా. ఏంటి? ఏ దేవుడు అలా చెప్తాడండి? స్వామి వివేకానంద చెప్పాడండి. నేను ఆ రోజులో నేనుంటే
కన్నీటితో కాదు, నా రక్తంతో ఆయన పాదాలు కడుగుతానని చెప్పాడండి స్వామి వివేకానంద. అంత గొప్ప దేవుడు అండి. చనిపోయిన వాడిని బయటికి తీసుకొచ్చాడండి. కుష్టు వాళ్ళని దూరంగా పరిస్థితే వాడికి నేనున్నాను అని చెప్పి ఆ కుష్టు రోగం తీసిన వాడి దగ్గర ఉందండి. నేను నల్లలేకపోతున్నాను, నా కాలు పని చేయట్లేదు ఇది అని చెప్తే వాళ్ళకి పాలు ఇచ్చిన దేవుడు అండి. ఆకలితో ఉన్న వాడిని ఇంటికి పంపకుండా 5 ఆ చేపలు ఇచ్చి ఏం చేశాడు? కడుపు నిండుగా పంపాడండి. ఏంటి ఇంత మంచి అద్భుతమైన దేవుడిని ప్రేమించడం వల్ల మనం ఏం చేయగలమండి? ఇంత కార్యంగా నిన్ను ఈ రోజు ప్రేమించాడు కదా, ఇంత మంచి దేవుడు. ప్రతి దాంట్లో నేనున్నాను అని చెప్పే దేవుడు నీకు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దేవుడిని ప్రేమించలేకపోతున్నావు? అక్కడ మాతో వచ్చి అయ్యా నువ్వు ఉంటే బతికేవాడు, నా తమ్ముడు బతికేవాడు, కానీ నీకు చచ్చిపోయాడు అంటే అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? చదవమ్మా అది యోహాను 13 23 చదువు. రైట్, దేవుడు అక్కడ చెప్తున్నాడు, అమ్మా చనిపోయా మళ్ళీ లేస్తాడు ఆగు అని చెప్తుంటే ఎంత మంచి సమాధానం ఇచ్చాడండి దేవుడు. చనిపోయాడా మళ్ళీ లేస్తాడు. ఏంటి? నా దేవుడు చనిపోయిన వాళ్ళు కూడా లేపేస్తుంది. అసాధ్యం ఇది కార్యం జరగదన్నప్పుడు దేవుడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసే దేవుడు అండి మన దేవుడు, నిజమైన దేవుడు. ఈ రోజు నువ్వు ధైర్యంగా చెప్పాలి. నువ్వు బయట పట్టుకోవడానికి ధైర్యంగా సరిపోవట్లేదే, నీకోసం వేరే వాళ్ళు సాక్ష్యం చెప్పడం ధైర్యం సరిపోవట్లేదే. అమ్మో అని స్టేజ్ గటగట. ఎందుకు? ధైర్యం ఇచ్చిన దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు సాక్ష్యం చెప్తావు అనుకున్నావా? ముందుగా వెయిట్ చేయాలి. నువ్వు ఆయన విన్నపం పెట్టుకో, అయ్యా నువ్వు సాక్ష్యం చెప్తావు అనుకున్నాను, నువ్వే నాకు ధైర్యం చూపించు, ధైర్యంగా ఉండేలా నాకు ఉంచు అని చెప్పు. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇంతకు మంచి దేవుడు ఉన్నప్పుడు నీకు దేవుడు మరీ చెప్తున్నాడు, అమ్మ చనిపోయా లేకపోవాడిని నేను బతుకుతాడు అనుకుంటే ఈమె గారు ఏమని చెప్తుంది చెప్పాలి. చదవమ్మా. అంచె దినంలో పునరుద్ధానం దినంలో లేచి, అంటే పునరుద్ధానం ఆ టైంలో లేస్తారు కదా తండ్రి అని చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు ఏమన్నాడు చెప్పమ్మా? పునరుద్ధానమును జీవమును నేనే, నా ద్వారా విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా సరే తిరిగి ఎంత మంచి మాట అండి. నా ద్వారా నన్ను నమ్మిన వాడు చచ్చిపోయినా సరే తిరిగి. ఇలాంటి స్టేట్మెంట్ ఏ దేవుడని ఇచ్చాడండి? ఇలాంటి స్టేట్మెంట్ నా దేవుడు ఇచ్చాడండి. మాట ఏమంటుంది? అయ్యా నువ్వు వచ్చుంటే బాగుండు అంటే, అమ్మ నీకు చనిపోవడం మీ తమ్ముడు లెగిస్తాడు, లేపేవాడు నేను ఉంటానంటే ఈమె ఏమంటుంది? అంచు దినంలో లెగిస్తాడు కదా తండ్రి. అధిక మాటలు మాట్లాడుతుంది దేవుడి దగ్గర. ఈరోజు నువ్వు కూడా అధిక మాటలు మాట్లాడుతున్నావేమో. ప్రార్థన చేయమంటే, విన్నపాలు ప్రార్థన చేయమంటే, నీకు ఏదైతే కష్టం ఉందో అది దేవుడిదే చెప్పుకోమంటే అది నువ్వు చెప్పుకోవట్లేదు. కానీ ఈ దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడని చెప్పి ఎవరికి తెలిసింది? మాకు తెలిసిందా? మరియకు తెలిసిందా? మరియకు తెలిసింది. వెంటనే పరిగెట్టుకుని వచ్చేసింది. దేవుడి పాదాలు వెంటబడింది. కన్నీటితో ఆయన ఏం చేసింది? పాదాలు పట్టుకుందండి. ఆ పాదాలు పట్టుకున్న తర్వాత ఒకసారి మేము 5 నిమిషాలు ముగించేద్దాం. ఏంటి ఇక్కడ మాట ఏమని చెప్తుంది? నువ్వు వచ్చుంటే బాగున్నావు, నా సహోదరుడు బతుకును, అమ్మా నేను బతికిస్తానంటే, అవునయ్యా నువ్వు బతికిస్తావు, అంచు దినంలో మళ్ళీ ఇస్తానంటే అధిక మాటలు మాట్లాడుతుంది. ఈ రోజు మన జీవితంలో కూడా అంతే, అధిక మాటలు మాట్లాడుతూ ఉంటాం. ప్రార్థన చేయమంటే అధిక ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ ప్రార్థన? తండ్రి స్తోత్రం 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 స్తోత్రం
హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నీకు ఏ విన్నపం ఉందో ముందు అది తెలియపరచు. స్తుతి 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 స్తుతి. ఎక్కడికి వచ్చావు? ఎక్కడికి వచ్చావు? మనం స్తుతి దగ్గరికి వచ్చాం. ఎక్కడ మొదలు పెట్టావు? స్తోత్రం. నీ విన్నపం ఎక్కడ ఉంది? ఇందులో మన విన్నపం ఎక్కడ ఉంది? ఇందులో నీ విన్నపం ఎక్కడ ఉంది? అసలు నీ బాధ ఏంటి? నీ దుఃఖం ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు అన్నప్పుడు ఏం చెయ్యాలిగా తల్లి? ఏమనాలి? దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చా, చనిపోయాడా నేను ఉన్నాను, లేపేవాడిని ఉన్నాను అంటే ఏమంటుంది? అవునయ్యా అంచు. నీకు అదంతా ఎందుకమ్మా? నీ కార్యం చేసే దేవుడు నేను ఉన్నప్పుడు నీకు ఏదైతే విన్నపం ఉందో అది విన్నపమించుకో దేవుడి దగ్గర. అంతేగాని అధిక విన్నపాలు పెట్టుకోకూడదు. మనం ప్రార్థన చేయమంటే పొడుగు ప్రార్థన కాదు, చాలా అర్థమైన భాషలో దేవుడికి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన విలువ ఉండాలి. నీ ప్రార్థన ప్రతి మాట దేవుడికి స్పష్టంగా తెలియపరచాలి. ప్రతి మాటలో నీ దుఃఖం ఉండాలి, ప్రతి మాటలో నీ వేదన ఉండాలి, ప్రతి మాటలో నువ్వు ఏదైతే ఉన్నావో ఆ దేవుడికి కనిపించేలా ఉండాలి. ఆ కనిపిస్తే ఎప్పుడవుతుంది తెలుసా? నీ కన్నీటి ప్రార్థన ఉన్నప్పుడు. కన్నీటి ప్రార్థన ఉన్నప్పుడు. ఈ లోకంలో ఏ ప్రార్థన కన్నా కన్నీటి ప్రార్థన చాలా శక్తమైందండి. దేవుడు అంత మంచి ప్రార్థన కోరుకుంటాడు. దేవుడి దగ్గర నువ్వు పిచ్చి వినపాలు కాదు, దేవుడికి అర్థమైన భాషను తెలియపరచాలి. అక్కడ అవసరం లేదు నువ్వు అవునయ్యా అని నువ్వు దేవుడికి చెప్పవసరం లేదు. మాట చెప్తుంది దేవుడికి. దేవుడికి చెప్పేసే వాళ్ళు ఉంది. మనం చెప్తాం దేవుడికి, అయ్యా ఈ టైంలో నాకు తండ్రి ప్రభా బుధవారం నాకు నేను ఊరెళ్తాను, బుధవారం ఊరెళ్తామని దేవుడికి తెలుసు. దేవుడు తెలిసిన దేవుడు నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వేం చెప్పాలి? అక్కడ కార్యం ఘనంగా జరిగే వాక్యం దయచేతండి అని చెప్పాలి. అంతేగాని నువ్వు స్టార్టింగ్ స్తోత్రం 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 ఒకరు అమ్మ అయ్యగారండి భోజనాలు పెడుతున్నాం ప్రార్థన చెయ్యండి అని ఆ అయ్యగారు ప్రార్థన చేయడం మొదలెట్టారంట. మొదలెట్టు మొత్తం చెప్తాను, అయ్యా వంకాయ కోసిన దీవించు, వంకాయలో కారం పెట్టిన దీవించు, పప్పుచారులో ఏమి పడుతున్నా వంకాయ టేస్ట్ వచ్చేలా పూజించు. ఈయన వంకాయ కోసం ప్రార్థన చేస్తాడు. ఎందుకు ఇతను వంకాయ కోసం ప్రార్థన చేస్తాను చూస్తే ఆయన వంకాయ కూర అంటే ఇష్టం అంట. నీకు వంకాయ కోసం మొత్తం వంకాయ కుటుంబాలను ప్రేమించి ఆ తోటను బాగా అభివృద్ధిగా ఉండేలాగా, వంకాయలు ఎక్కువ ఉండేలాగా, ఏమి కుళ్ళిపోకుండా పురుగు లేకుండా ఉండాలంటే ఈయనకి వంకాయ కోసం చెప్తున్నాడు. కానీ ప్రార్థన ఎక్కడ ముగించాలో అర్థం కావట్లేదు. ఏంటి ఈ రోజులు అలా ఉండిపోయారండి. ఈ రోజు దేవుడికి నువ్వు ఏం కావాలి? ఇష్టంగా ఉండేవాడిగా కావాలి. ఇష్టంగా ఉన్నప్పుడు ఏమవుద్ది? ఆయన విధేయత కలిగి జీవితం. ఆయన విధేయత కలిగి జీవితం ఏమవుతుంది? నీ జీవితంలో కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. ఈరోజు నీ జీవితంలో కార్యాలు చేస్తే ఏమవుతుంది? ఆ రోజు దేవుడు వచ్చినాకనే లాజరు ఎక్కడున్నాడు అంటే అయ్యా 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయింది, సమాధిలో పెట్టేశారంటే నువ్వేం భయపడకమ్మా నేనున్నాను పద అని చెప్పింది. అంటే లాజరు బయటికి రా అని అంటే అమాంతంగా వచ్చేసాడండి. ఈరోజు నువ్వు కష్టంలో కూడుకుపోయావా, నష్టంలో ఉండిపోయావా, నువ్వు బాధలో ఉండిపోయావా, దేవుడి దగ్గర వచ్చి కరెక్ట్గా వచ్చి నువ్వు విన్నపమించు, కరెక్ట్గా వచ్చి దేవుడితో నువ్వు చెప్పుకో. ఈ రోజు దేవుడిని దీవించబోతున్నాడు. ఈ రోజు దేవుడిని హెచ్చించబోతున్నారు. ఈ రోజు దేవుడిని దీవించి ఆశ్రయించే వాళ్ళే చేయబోతున్నాడు. అమ్మా ఎప్పుడు ఇదంతా చెయ్యాలి అంటే ఫస్ట్ గా నువ్వేం చేయాలి? దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమిస్తే ఆటోమేటిక్గా విధేయత కలుగుతావు. ఆటోమేటిక్గా విధేయత కలిగి ఉంటే దేవుడిని విశ్వసిస్తావు. విశ్వసించిన దేవుడిని నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఈరోజు మనం నేర్చుకున్నామా బాగా? ఇది మోకరించిన ప్రార్థించాం.